గత వారం ఇస్లామాబాద్ లో జరిగిన 21 గంటల చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండా ముగియడంతో ఈ గురువారం మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు మరియు ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది. దీనికి తోడు వ్యూహాత్మక జలసంధి ప్రాంతంలో తన నౌకాదళాన్ని మోహరించిందని స్తుతి తాత్కాలిక కాల్పులు విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. ఈలోపు శాంతి చర్చలు సఫలం కావాలని మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అణు కార్యక్రమం మరియు ఆంక్షల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇరాన్ల యుద్ధ నేపథ్యంలో జరిగిన సంధి చర్చలు వైఫల్యం చెందిన క్రమంలోనే ఇస్లామాబాద్లో 21 గంటల పాటు ధాటిగా జరిగిన ఉత్కంఠకు తెరపడింది. చర్చలు అయితే విఫలమైన నేపథ్యంలో ఇరాన్ బృందాలు కావచ్చు, అమెరికా బృందాలు అయితే ఎవరి దేశానికి ఆ బృందాలు వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ ముఖ్యంగా ఈ చర్చల్లో అత్యంత ప్రతిబంధకంగా మారిన హోర్ముజ్ జలసంధి, అంటే ప్రపంచ వాణిజ్య కేంద్రం అని కూడా చెప్పవచ్చు. జలసంధి దాదాపు 20% వాణిజ్యం, అటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కావచ్చు, ఇదే జలసంధి అత్యంత కీలకమైంది. జలసంధి ప్రస్తుతం అయితే ఇరాన్ నియంత్రణలో ఉన్న నేపథ్యంలోనే యుద్ధం వల్ల అయితే మూతపడింది. కానీ ఇరాన్ దేశ కంట్రోల్లోనే అది ఉంది. దాన్ని తిరిగి తెరిపించడానికి శత విధాల అమెరికా అయితే ప్రయత్నించడం జరిగింది. కానీ అమెరికా చేసిన ఎత్తులకు ఇరాన్ మాత్రం పై ఎత్తులు వేస్తూ కౌంటర్లు ఇచ్చిన క్రమంలోనే ఈ చర్చలు అయితే విఫలం అయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం హోర్ముజ్ జలసంధికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తెస్తామని, తమ నేవీ బృందాలు హోర్ముజ్ జలసంధిని ఆక్రమించుకుంటాయని సంచలనమైన ప్రకటన చేసిన నేపథ్యంలో పశ్చిమ ప్రాచ్యంలో, అంటే ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం కొనసాగించడం అనేది అనివార్యమైన నేపథ్యంలోనే ముఖ్యంగా వీటి అన్నిటికీ కూడా ప్రపంచ వాణిజ్య కేంద్రంగా భావిస్తున్న హోర్ముజ్ జలసంధి కేంద్ర బిందువు కావడంతో ప్రపంచ దేశాలు మరింతలో ఆసక్తిగా పరిణామాలు పరిణమించాయన్న సత్యం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ పరిణామాల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేస్తామని, తమ ఆధీనంలో తెస్తామని ఇస్లామాబాద్ చర్చలు ముగిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఇది అగ్గి మీద ఆజ్యం పోసినట్టుగానే ఇటు మరోవైపు ఇరాన్ కూడా బాగా ఆగ్రహాన్ని కనిపించింది. ఈ క్రమంలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం ఒక సంచలనమైన పోస్ట్ చేయడం జరిగింది. తాము అమెరికా నేవీ దళాలు హోర్ముజ్ జలసంధి వైపు వస్తే అక్కడ సుడిగుండాల్లో పాతి వేస్తామని కూడా ఒక తీవ్రమైన వార్నింగ్ అయితే ఇచ్చారు. తమకు అమెరికా బెదిరింపులు ఒక లెక్కలు కాదని కూడా స్పష్టం చేస్తూ యుద్ధ తీవ్రతను మరింతగా పెంచాయి. ఈ టెన్షన్ నెలకొంటున్న నేపథ్యంలోనే అమెరికా కూడా మరోవైపు తమ నేవీ బృందాలను హోర్ముజ్ జలసంధి వైపు పంపడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హోర్ముజ్ జలసంధిని ముట్టడించి అమెరికా ఆధీనంలోకి తేవాలని ట్రంప్ నేవీ దళాల అధిపతిని కూడా ఇప్పటికే ఆదేశించిన క్రమంలోనే ఆ దిశగా నేవీ దళాలు సముద్రంలో హోర్ముజ్ జలసంధి వైపు తమ కదలికలను ప్రారంభించాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రమాద సంకేతాల నేపథ్యంలోనే ఇరాన్ కూడా అప్రమత్తమైంది. సముద్రానికి 4 వైపులో కూడా తమ కదలికలను మరింత ముమ్మరం చేసి 24 గంటలు కూడా నిఘా పెట్టడం జరిగింది. ఏ క్షణంలోనైనా అమెరికా దళాలు హోర్ముజ్ జలసంధి వైపు అడిగిన క్షమంలో ఆ దళాలని, ఆ నౌకల్ని పేల్చివేయాలనే దిశగా కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా కృత నిశ్చయంతో ఉన్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇజ్రాయెల్ తరపు నుంచి అయితే ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ వాస్తవానికి ఇరాన్ మధ్య నెలకొన్న వైషమ్యాలు, ప్రతిబంధకమైన వాతావరణం నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పటికీ అది చివరికి అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంలాగా మారింది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా
ప్రపంచ వాణిజ్య రంగంపై హోర్ముజ్ జలసంధి ప్రభావం గణనీయంగా పడుతున్న క్రమంలోనే దీనికి ఒక పరిష్కార మార్గం కనుగొనాలనే దిశగా అమెరికా భావించింది. కానీ చర్చల ద్వారా యుద్ధ నివారణ కావచ్చు, లేకపోతే సమస్యను సమూలంగా పరిష్కరించడానికి వీలు కుదరని నేపథ్యంలో యుద్ధమే అనివార్యమని దాన్ని నేవీ బృందాల ద్వారా యుద్ధం చేశారు. దాన్ని హోర్ముజ్ జలసంధిని ఆక్రమించాలనే ఒక చివరి నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఈ క్రమంలోనే నేవీ బృందాలను అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా గార్డ్స్ నావికా ఈ కమాండ్ వాళ్ళు కూడా ఆ దిశగా కదలికలు ప్రారంభించిన నేపథ్యంలో చూస్తామనే రీతిలో బెదిరించడం జరిగింది. అదే వార్త నిజమా అన్నట్టుగా తాజాగా హోర్ముజ్ జలసంధిని టార్గెట్ చేసుకొని ఇరాన్ వర్సెస్ అమెరికా అనే రీతిలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు అక్కడ చోటు చేసుకోవడం ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తుంది.